కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నయమాను వలే గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా. నయమాను వలే గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా. శిష్యుల వలే సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా. శిష్యుల వలే సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా.
క్రైస్తవులు ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ బైబిల్ని చేతబట్టి క్రైస్తవ పేర్లు పెట్టుకొని మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఆదివారం పరిశుద్ధులుగా ఉంటూ సోమవారం నుంచి శనివారం వరకు అపరిశుద్ధమైన కార్యాలు చేస్తూ తప్పుడు పనులు చేస్తూ అబద్ధాలు చెప్తూ అపవిత్రమైన వాటిని చూస్తూ అపవిత్రమైన మాటలు పలుకుతూ మోసపూరితముగా సంపాదిస్తూ అక్రమముగా జీవిస్తూ అలా జీవించి మరలా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా, గడిచిన వారంలో నేను తప్పు చేశా, గడిచిన వారంలో నేను పాపం చేశా, నేను సోమవారం దారి తప్పా, మంగళవారం నేను మాట తప్పా, బుధవారం నేను బుద్ధి లేకుండా ప్రవర్తించా. ఇలా ఒకవేళ ఒక్కొక్క వారం గురించి నువ్వు ఒక్కొక్క తప్పు చేసి దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరినట్లయితే, నువ్వు కోరిన క్షమాపణ నిజమైన క్షమాపణ అయితే దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? చెప్పాలి. తప్పు చేసి ఆ తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మన ప్రభువు క్షమిస్తాడా, క్షమించడా? క్షమిస్తాడు. క్షమాపణ పొందుకున్న తరువాత మరలా సోమవారం వెళ్ళి మరలా అదే తప్పు చేసి మరలా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మళ్ళీ పడిపోయాను ప్రభువా, మళ్ళీ అదే తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని నువ్వు క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? చెప్పండి. క్షమించడా? తప్పు చేస్తావు, ప్రభు సన్నిధికి వస్తావు, క్షమాపణ కోరుతావు, దేవుడు క్షమించాడు అని చెప్పి మరలా వెళ్తావు, మరలా తప్పు చేస్తావు, దేవుని సన్నిధికి వస్తావు, క్షమాపణ కోరుతావు, మరలా వెళ్తావు, మరలా తప్పు చేస్తావు, క్షమాపణ కోరుతావు. దయచేసి గమనించండి, ఈరోజు క్రైస్తవ లోకం ఎలా తయారయ్యిందంటే, నేను ఎటువంటి పాపము చేసినా పర్వాలేదు, ఎంత తప్పుడు పని చేసినా పర్వాలేదు, ఎంత నీచంగా జీవించినా పర్వాలేదు, ఎంత తాగినా పర్వాలేదు, ఎంత తిరిగినా పర్వాలేదు, ఎందుకంటే నేను దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరినట్లయితే నా ప్రభువు క్షమించేస్తాడు అనేటటువంటి తప్పుడు సిద్ధాంతం మీద ఆధారపడి క్రైస్తవ లోకాన్ని, క్రైస్తవ సమాజాన్ని పాడు చేసే చీడ పురుగులు సంఘంలో ఉన్నారు. ఎవరు వీరు అంటే నామకార్థ క్రైస్తవులు. ఎవరు? బ్రతుకును మార్చుకోకుండా, హృదయ మార్పిడి జరగకుండా, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, నేను సేవించే దేవుడు పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధంగా జీవించాలి అనేటటువంటి భక్తి కలిగి, అనేటటువంటి భయము కలిగి, అనేటటువంటి బాధ్యత కలిగి జీవించవలసిన క్రైస్తవుడు అలాంటి జీవితం జీవించకుండా, మా ప్రభువు దీర్ఘశాంతం గలవాడు, మా ప్రభువు దయాలుత్వం గలవాడు, మా ప్రభువు మంచివాడు, మేము ఎన్ని తప్పుడు పనులు చేసినా మందిరానికి వెళ్ళి ప్రభువా క్షమించు నాయనా అని అంటే క్షమించేస్తాడు అనేటటువంటి భ్రమలో జీవించే బ్రతుకులో ఎన్ని లేవు. ఈరోజు మీతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలామంది అనుకుంటున్నారు తప్పుడు పనులు చేసి దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరేస్తే ఆయన క్షమించేస్తాడు, ఇంకా మనకు ఎటువంటి శిక్ష ఉండదు. వాస్తవమేనా? మనం తప్పుడు పనులు చేసి, నీచమైన కార్యాలు చేసి, పాపములు చేసి, ఏమీ ఎరగనట్టుగా దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరి దేవుడు నన్ను క్షమించాడులే అని చెప్పి మరలా వెళ్ళి తప్పుడు పనులు చేస్తే దేవుడు నిజంగానే క్షమించేస్తాడా లేదా శిక్షిస్తాడా? తెలిసి పాపము చేసే వారిని దేవుడు ఏం చేస్తాడు? దయచేసి వినండి. ఒకవేళ క్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకుండా నీ జీవితాంతం వరకు, నీ జీవితంలో 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా నీవు నీ ఇష్టానుసారంగా జీవించి నీచమైన కార్యాలు చేసి పాపము చేత నిన్ను నీవు పాడు చేసుకున్న తరువాత ఇలాంటి మీటింగ్లోనో, టీవీ కార్యక్రమం ద్వారానో, లేదా మీ సంఘంలోనో దైవజనుడు విత్తేటటువంటి వాక్యము విని నీ పాపముల నిమిత్తము నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా ఎన్నెన్ని నీచమైన కార్యాలు చేశాను, ఎన్ని దుర్మార్గపు పనులు చేశాను, ఎంతగా నా శరీరాన్ని పాడు చేసుకున్నాను,
ఎన్ని నీచమైన కార్యాలు జంతువు కంటే హీనంగా నా శరీరంలో నేను జరగనిచ్చాను. ప్రభు నన్ను క్షమించవా, నేను పాడైపోయాను, పతనం అయిపోయాను, నన్ను ఎవరు ఈ లోకంలో బాగు చేయలేరు, నువ్వు ఒక్కడివి తప్ప అని నువ్వు ఒకవేళ నీ పాపిష్టి స్థితిని గ్రహించి క్రీస్తు సన్నిధిలో క్షమాపణ కోరినట్లయితే దయచేసి వినండి, నా ప్రభు నిన్ను క్షమించేస్తాడు. ఎంతగా క్షమిస్తాడో తెలుసా? నువ్వు పుట్టిన నాటి నుంచి ఈనాటి వరకు చేసిన ఏ పాపాన్ని కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకోడు. ప్రతి పాపమును క్షమించేస్తాడు. అంతేకాదు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు, నీకు నూతన ప్రారంభాన్ని ఇస్తాడు, నిన్ను నూతన వ్యక్తిగా మార్చేస్తాడు. బైబిల్లో ఏముందో తెలుసా? ఎవడైనా నువ్వు యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, సమస్తము క్రొత్తవాయను. నీ పాపములను నువ్వు గ్రహించి గుర్తించి నువ్వు చేస్తున్న పాపిష్టి పనుల వల్ల నీకు నరకము తప్పదని, ఈ భూమి మీద శాపగ్రస్తుడుగానే జీవిస్తావని గ్రహించి నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి క్రీస్తు యొక్క క్షమాపణ కోరుకున్నట్లయితే నా ప్రభువు సంపూర్ణంగా నిన్ను క్షమించేస్తాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో నీ పాపములు అంత దూరం చేసేస్తాడు. ఇంకెన్నటికీ వాటిని జ్ఞాపకం చేసుకోడు. అది నువ్వు పాపిగా ఉన్నావని గుర్తించి క్షమాపణ పొందిన రోజు జరిగేటటువంటి ఒక అద్భుతమైన కార్యము. ఇప్పుడు నువ్వు క్షమించబడ్డావు. క్రీస్తు తన రక్తములో నిన్ను కడిగేశాడు. ఎందరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఆ దేవుని కుటుంబములో సభ్యులుగా చేరిపోతారు. ఏ రోజైతే నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తావో ఆ రోజు పరలోక గ్రంథంలో దేవుని కుటుంబములో కుమారుడిగా నీ పేరు రాయబడుతుంది, కుమార్తెగా నీ పేరు రాయబడుతుంది. మనమందరం కూడా దేవుని బిడ్డలముగా మారిపోతాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమో! దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడ్డాం. ఇప్పుడు నువ్వు నేను మనము పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏం పొందుకున్నావు? క్షమాపణ పొందుకున్నావు. ఏం పొందుకున్నావు? నూతన హృదయాన్ని పొందుకున్నావు. క్రీస్తు యొక్క జీవాన్ని మనం పొందుకున్నాం. మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. ఇప్పుడు మనం కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన తరువాత, కడగబడిన తరువాత, రక్షించబడిన తరువాత, రక్షించబడిన వ్యక్తి వెళ్ళి తెలిసి పాపము చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇది నా ప్రశ్న. రక్షించబడిన తరువాత, పాప క్షమాపణ పొందుకున్న తరువాత మరలా నువ్వు పాపం చేస్తావు అంటే దేవుడు ఏం చేస్తాడు? మీకు జ్ఞాపకం ఉందా? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వాళ్ళు కొట్టడానికి తీసుకొచ్చారు. యేసు ఎదుట నిలబెట్టేశారు. యేసుని అన్నారు, బోధకుడా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలని చెప్పి ధర్మశాస్త్రంలో ఉందిగా, మరి నువ్వేమంటావు అని యేసును ప్రశ్నించినప్పుడు యేసు అన్నాడు, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వెయ్యండి. దయచేసి గమనించండి, ఈ భూమి మీద 2 రకాల పాపులు ఉంటారు. ఒకళ్ళు దొరికిన పాపులు, ఒకరు దొరకని పాపులు. అంతే. ఎన్ని రకాలు? దొరికిన పాపులు, దొరకని పాపులు. ఒక ప్రశ్న వేస్తా, దొరికిన పాపులకు శిక్ష ఎక్కువ, దొరకని పాపులకు శిక్ష ఎక్కువ? మీరు చెప్పాలి. దొరకని పాపులకేనా? మీలో ఎంతమంది మీరు పాపము చేస్తూ దొరికిపోయారో చూపించండి. పాపము చేస్తూ నేను దొరికిపోయానన్నవారు చూపించండి. పాపము చేస్తూ దొరికానన్నవారు చూపించండి. ఏదో ఒక 10 మంది చూపించారు. అంటే ఇప్పటిదాకా మీరు దొరకలేదు అంటే మీరు ప్రొఫెషనల్స్. మీరు అంతేగా. దొంగతనం చేస్తూ దొరికిపోయాడు అనుకోండి, వాడికి దొంగతనం సరిగా చేయడం చేత కాదు. వాడు ఎన్నిసార్లు దొంగతనం చేసినా దొరకలేదు అనుకోండి, వాడు దొంగతనాలు చేయడంలో ముదురు. అంతేగా. మిమ్మల్ని నేను ప్రశ్నించా, పాపము చేస్తూ దొరికిపోయిన వాడు ఎంతమందో చూపించమని చెప్పండి. ఎవరూ చూపించట్ల పాపం, అమాయకమైన కొంతమంది పాస్టర్లు తప్పించి. అంటే మిగిలిన వారు ఏమన్నారంటే, బ్రదరు మా సంగతి మీకేం తెలుసు,
నేను పాపము చేస్తే నా తండ్రికి తెలియదు, నా తల్లికి తెలియదు, నా భర్తకు తెలియదు, నా భార్యకు తెలియదు. ఎందుకని? పాపము చేయడంలో అంత ముదురు. నేను పాపం చేస్తే ఎవ్వరూ పట్టుకోవడానికి వీలు లేదు. అయితే అడుగుతున్నా, దొరికిన పాపికి శిక్ష ఎక్కువ, దొరకని పాపికి శిక్ష ఎక్కువ? ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎవరో ఒక ఆడావిడి వెళ్తూ ఉంటే ఇద్దరు కుర్రవాళ్ళు వెనకాల వెళ్ళి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసు తెంచేశారు. దొంగతనం చేసి పరిగెడుతున్నారు. ఈ లోపల పోలీసు వాళ్ళు కూడా పడ్డారు. పోలీసు వాళ్ళు కూడా పడినప్పుడు ఒక 100 మీటర్ల దూరంలో ఒక దొంగ దొరికిపోయాడు. వాడిని మొట్టికేలేసి కొట్టారు. ఒకడు మాత్రం దొరకటంలా. అటు తిప్పాడు, ఇటు తిప్పాడు, ఆ సందులోకి వెళ్ళాడు, ఈ సందులోకి వెళ్ళాడు, అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు. ఈ పోలీసు వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టాడు. దొరకకుండా తిప్పి 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 ఆఖరికి దొరకాల్సిందేగా. ఆఖరికి దొరికాడు. ఇప్పుడు దొరక్క 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 తిప్పలు పెట్టి దొరికిన వాడికి చెప్పండి ఏముంటుంది? రాత్రంతా ఉంటుంది. ఏమిటి? తోముడు. దొరకటం లేదా దేవునికి? పాపిష్టి పనులు చేస్తూ, నీచమైన కార్యాలు చేస్తూ ఇంకా ప్రభువుకు దొరకలేదా? అయితే జాగ్రత్త, నీకు శిక్ష రోజు రోజుకు పెరుగుతుంది అనే సత్యము మర్చిపోవద్దు. ఆనాడు వ్యభిచారము చేస్తూ ఆ స్త్రీ దొరికిపోయిందట. దొరికిపోయిన స్త్రీని తీసుకొచ్చి దొరకని పాపిష్టోళ్ళు వచ్చి ఏం చేస్తావు అని అడిగితే యేసు అన్నాడు, మీలో తప్పు చేయనివాడు, పాపము చేయనివాడు ముందు ఆమె మీద రాయి వేయండి. అంటే అర్థం ఏమిటంటే, ఎవరు పిచ్చోళ్ళారా, ఆమె దొరికిన పాపి, మీరేమో దొరకని పాపులు. ఈరోజు అడుగుతున్నా సహోదరుడా, సహోదరి, యేసుకు నువ్వు దొరికావా? నీ పాపములను ఒప్పుకొని ఆయన చేతుల్లో పడ్డావా? ఇంకా దొరకలేదా? ఇంకా ఆయన చేతిలో పడలేదా? ఇంకా నువ్వు ఆయన ఎద్దుకు రాలేదా? ఆయన సన్నిధికి చేరలేదా? అయితే జాగ్రత్త, దినదినము నీ యొక్క పాపము పండుతుంది. దినదినము దేవుని యొక్క కళ్ళు నిన్ను చూసి ఎర్ర చేస్తున్నాడు. దినదినము దేవుని యొక్క ఉగ్రత లెవెల్ పెరుగుతూ ఉంది. బీపీ టెస్టింగ్ మీకు తెలుసు కదా? బీపీ టెస్టింగ్ తెలుసు కదా? ఇక్కడ గడతారు, అక్కడ నొక్కుతారు. నొక్కుతున్నప్పుడు ఏమైతే చెప్పండి, ఆ మీటర్లో ఉన్న లెవెలు పెరుగుతూ ఉంటుంది. వినండి, పాపము చేస్తూ క్రీస్తుకు దొరకకుండా ఉండేవాడికి ఈ ఉగ్రత లెవెల్ రోజు రోజుకి ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుంది. ఒకరోజు తారా స్థాయికి చేరుతుంది. ఆ రోజు పరలోకం నుంచి దేవుని ఉగ్రత అమాంతంగా వచ్చి నీ మీద పడుతుంది. దేవుని ఉగ్రత నీ మీద పడినప్పుడు ఈ లోకంలో ఏ ఒక్కడు కూడా నిన్ను తప్పించడం సాధ్యము కాదు. ఆ దేవుని ఉగ్రత నీ మీదకు రాకు మునిపే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నినివే పట్టణానికి వెళ్ళు యోనా, నినివే పట్టణానికి వెళ్ళి చెప్పు యోనా. ఏం చెప్పాలి ప్రభువా? వారి పాపము పండింది అని చెప్పు. వారు చేసిన పాపిష్టి పనులు నేను చూశాను అని చెప్పు. వారు చేసిన పాపిష్టి పనులను బట్టి వారి పాపము పండింది, నేను వారిని శిక్షించబోతున్నానని చెప్పు. వారి మీదకు నేను ఉగ్రతను పంపించబోతున్నాను అని చెప్పు. వారిని నేను నాశనము చేయబోతున్నాను అని చెప్పు. ఈరోజు అదే మాట దేవుని సేవకునిగా నేను మీతో చెప్తున్నాను. ఏమిటి? నువ్వు దొరకకుండా పాపిష్టి పనులు చేస్తున్నావు. దేవునికి దొరకకుండా, దేవుని సన్నిధికి రాకుండా, నీ పాపములను ఒప్పుకోకుండా, నీ జీవితాన్ని సరిచేసుకోకుండా, నీవు పశ్చాత్తాపడకుండా, ఏమీ కాదులే, ఏమీ జరగదులే, ఇప్పుడు కాదులే అని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు. నీ ఇష్టానుసారంగా నువ్వు తాగుతున్నావు. నీ ఇష్టానుసారంగా మోసాలు చేస్తున్నావు. నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని అమ్ముకుంటున్నావు. నీ ఇష్టానుసారంగా నీ శరీరంలో పాపాన్ని జరగనిస్తున్నావు. దేవుడు నీకు చెప్తున్నాడు ఏమని? నీ పాపము పండింది. నువ్వు చేస్తున్న ప్రతి నీచమైన కార్యాన్ని నేను చూశాను. త్వరలో నిన్ను నేను శిక్షించబోతున్నాను. త్వరలో నా కోపము నీ మీద ప్రదర్శించబోతున్నాను. దేవుడు సూటిగా ఈరోజు నీకు చెప్తున్నాడు. సరి చేసుకుంటావని, తప్పుదిద్దుకుంటావని, బ్రతుకును మార్చుకుంటావని దేవుడు ఈరోజు నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ వార్నింగ్ని స్వీకరించి
నీ మోకాళ్ళ మీద నువ్వు పడి, ప్రభువా నువ్వు కానీ కళ్ళు ఎర్ర చేస్తే, నువ్వు కానీ కోపగిస్తే నేను ఎలా బ్రతకగలను, ఈ లోకంలో ఎలా నేను మనగలను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరతావని దేవుడు ఈరోజు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ స్త్రీ పాపంలో పట్టబడిన తరువాత మీలో ఎవరైతే పాపము చేయలేదో వారు రాళ్ళు వేయండి అంటే ఒక్కడు కూడా రాళ్ళు వేయలేకపోయాడు. కారణము, ప్రతి ఒక్కడు పాపంలో జీవిస్తున్నాడు. కానీ డిఫరెన్స్ ఏమిటయ్యా అంటే, ఈ స్త్రీ దొరికింది పాపం, వాళ్ళేమో దొరకలా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏ పాపము ఎరుగని వారు మాత్రమే రాయి వేయగలరు. ఆ రోజు ఏ పాపము ఎరుగని ఒకే ఒక్కరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాయి వేసి కొట్టాలి కదా. దయచేసి గమనించండి. అమ్మా, ఒక వ్యభిచారిని చూసి యేసు అంటున్న మాట, అమ్మా, ఎంత ప్రేమ అండి యేసుక్రీస్తుకి. ఆ పాపములో జీవిస్తూ పాపానికి దాసోహమై పడిపోయి చెడిపోయిన వారిని కూడా యేసు ఎంతగా ప్రేమిస్తున్నాడండి. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఆమె అంటుంది, లేదు ప్రభువా. అప్పుడు యేసు అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను. యేసు ఆ రోజు ఆమెను క్షమించాడు. ఈరోజు నిన్ను క్షమించాలని యేసు ఆశిస్తున్నాడు. అయ్యా, అమ్మా, నేను శిక్షించకుండా క్షమించాలి అని ఆశిస్తున్నాను. క్షమాపణ పొందటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? బ్రతుకును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇక నుంచైనా యథార్థంగాను, పవిత్రంగాను, నీతిగాను, నిజాయితీగాను జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను నిన్ను శిక్షించను. ఎందుకని? యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ప్రతి పాపి చేసిన పాపము యొక్క శిక్షను తన మీద వేసుకొని పాప పరిహారార్థ బలిగా, విమోచన క్రయధనముగా తనను తాను సిలువకు అప్పగించుకోవడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను అంతగా ప్రేమించిన దేవుడు, నిన్ను క్షమించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నేను శిక్షించను, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. మరి క్షమించబడ్డానికి నువ్వు సిద్ధమేనా? ఆ రోజు ఆ స్త్రీని చూసి ఒక మాట యేసయ్య అన్నాడు. ఏమనంటే, అమ్మా, నేను నిన్ను శిక్షించను. ఆ తర్వాత అన్నమాట, నీవు ఇకను వెళ్ళి పాపము చేయొద్దు. క్షమించబడ్డావు, నన్ను కలుసుకున్నావు, నా క్షమాపణ పొందుకున్నావు. అలా క్షమాపణ పొందుకున్న తరువాత యేసు ఆ స్త్రీని చూసి ఏమన్నాడు? నీవు వెళ్ళి ఇక నువ్వు పాపము చెయ్యొద్దు. మీలో ఎంతమంది నా పాపములు యేసు క్షమించాడు, నేను ఒకప్పుడు పాపంలో జీవించాను, నా ఇష్టానుసారంగా జీవించాను, కానీ ప్రభు నన్ను క్షమించాడు, ప్రభు నన్ను కనికరించాడు, నా పాపముల నిమిత్తం నేను పశ్చాత్తాపడ్డాను, క్షమాపణ పొందుకున్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారో చూపించండి. ప్రభు నన్ను క్షమించాడు అన్నవారు. రైట్. చూపించిన సహోదరులు సహోదరులు, ఆ తర్వాత ప్రభు మనకిస్తున్న ఆజ్ఞ తెలుసా? క్షమించబడ్డారుగా, ఇక నువ్వు పాపము చేయొద్దు. కడగబడ్డారుగా, ఇక నువ్వు మురికి జీవితాన్ని జీవించొద్దు. మొదటి ఆజ్ఞ. రెండోదిగా, 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. పడి ఉన్న వ్యక్తిని యేసు అద్భుతంగా స్వస్థపరిచాడు. స్వస్థతను పొందుకున్న వ్యక్తి ఆ తర్వాత యేసుక్రీస్తుకు మందిరంలో కనిపించాడు. సమాజ మందిరంలో కనిపించినప్పుడు యేసు ఆ వ్యక్తిని చూశాడు. చూసి ఏమన్నాడు తెలుసా? ఇదిగో, చూద్దాం రండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, అనగా 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉండి క్రీస్తు ద్వారా బాగుపడిన అతనిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, లేదా బాగుపడితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయొద్దు. అంటే అర్థం ఏమిటి? ఒకసారి రక్షించబడిన తరువాత, ఒకసారి పాప క్షమాపణ పొందుకున్న తరువాత రక్షించబడిన వ్యక్తి మరలా పాపము జోలికి వెళ్ళడానికి వీలు లేదు. వెళ్తే ఏమవుతుందండి? దేవుడు క్షమించడా? ఇదే కదా ప్రశ్న. తెలిసి నేను పాపం చేస్తే
తెలిసి నేను పాపం చేస్తే, రక్షించబడిన తరువాత, బాప్తిజం తీసుకున్న తరువాత, సాక్షిగా ప్రభు కొరకు జీవిస్తూ ఉన్న తరువాత నేను పాపం చేస్తే, ఆ పాపము చేసిన తరువాత ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే ప్రభు క్షమిస్తాడా, క్షమించడా? మీరు చెప్పాలి. రక్షించబడిన తరువాత, ప్రభు బిడ్డగా జీవించడం మొదలుపెట్టిన తరువాత తెలిసి నువ్వు ఏదైనా పాపం చేసి, ఆ పాపము చేసిన తర్వాత ప్రభు నన్ను క్షమించు నాయనా అని అంటే ప్రభు క్షమిస్తాడా, క్షమించడా? క్షమిస్తాడా, క్షమించడా? క్షమిస్తాడా, క్షమించడా? మీ అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే ప్రభు క్షమిస్తాడు. ఇంకా మన ఇష్టం ఏమిటి? ఇంకా మన ఇష్టం. అవునా? నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, నువ్వు నిజంగా నీ పాపాన్ని ఒప్పుకుంటే నా ప్రభువు తప్పక క్షమిస్తాడు. అందులో సందేహము లేదు. మనలో ఎవరైనా పాపము చేయలేదు అని చెప్పిన ఎడల వాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు. కానీ మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు గనుక ఆయన రక్తములో మనల్ని శుద్ధి చేస్తాడు. వినండి, అంటే రక్షించబడిన తరువాత మనము తెలిసి ఒకవేళ పాపము చేస్తే, అలా పాపము చేసినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే, ఆ క్షమాపణ నిజమైన క్షమాపణ అయినట్లయితే దేవుడు క్షమిస్తాడు. అందులో సందేహము లేదు. కానీ నువ్వు చేసిన పాపము యొక్క పరవశానాన్ని మాత్రము నువ్వు అనుభవించక తప్పదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడావు. క్రైస్తవులు అని చెప్పి, నీ బిడ్డలమని చెప్పి, ఏ పాపం చేసినా చెల్లిపోతుంది ఎందుకంటే క్షమించేస్తావు అని చెప్పి మా ఇష్టానుసారంగా పాపములు చేయటం మొదలుపెట్టాం. అలా చేయడం ఆలస్యం, మరలా వచ్చి క్షమాపణ కోరతాం. నువ్వు క్షమిస్తావు అనుకుంటున్నావు, కానీ ఈరోజు సూటిగా చెప్పావు, క్షమిస్తావు కానీ శిక్ష మాత్రం భరించక తప్పదు. ప్రభువా, విత్తబడిన ఈ హెచ్చరికలతో కూడిన వర్తమానము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించి నేటి నుంచి పరిశుద్ధులుగాను యథార్థవంతులుగాను నీ బిడ్డలుగాను జీవించే మహాకృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎందరైతే తమ పాపముల నిమిత్తము క్షమాపణ కోరుతున్నారో వారందరినీ క్షమించి వారి పేర్లు జీవగ్రంథంలో లిఖింపచేసి నీకు సాక్షులుగా ఇక నుంచి జీవించులాగున సహాయం చేయండి. ఎందరైతే రక్షించబడ్డారో అలా రక్షించబడిన వాళ్ళు ఇక మీదట వెనక్కి తిరిగి పాపములో జీవించకుండా ఉండునట్లు ప్రతి ఒక్కరికి జయ జీవితము దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.